చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టంగా తినేటువంటి వరిపిండితోటి రొట్టె ఎలా చేయాలో ఇవాళ మీకు నేను మన ఛానల్లో చూపించబోతున్నా ఫ్రెండ్స్. చాలా సింపుల్, సూపర్గా ఉంటుంది, ఫాస్ట్గా అయిపోతుంది. నేనైతే మా ఇంట్లో నెలకి 2 సార్లు ఈ రొట్టెలు చేస్తూ ఉంటాను. చాలా ఇష్టం మా వాళ్ళందరికీ కూడా. నా స్టైల్లో ఈ బియ్యపిండి రొట్టెలు ఎలా చేయాలో చూద్దామా. ముందుగా ఒక కీరా దోసకాయని చెక్కంతా తీసేసి తురిమేసి పక్కన పెట్టుకోండి. అలాగే ఒక క్యారెట్ను కూడా సన్నగా తురిమేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ఉల్లిపాయని కట్ చేసేసి చిన్న చిన్న ముక్కలుగా పక్కన పెట్టుకొని, ఒక పెద్ద కప్పు బియ్యపిండిని ఒక బౌల్లో తీసుకొని తురిమినటువంటి క్యారెట్టు, అలాగే కీరా దోస, ఉల్లిపాయ ముక్కలు, కొంచెం కొత్తిమీర, కట్ చేసుకున్నటువంటి అల్లం ముక్కలు, ఒక స్పూన్ జీలకర్ర, రుచికి తగ్గ సాల్టు వేసేసి కాస్త నీళ్లు పోసేసి బాగా కలిపేసేయండి ముద్దలాగా. అలా ఆ ముద్దంతా కూడా ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి. నేను ఇవాళ ఈ రొట్టెలు చేయడానికి అరిటాకు తీసుకున్నా. అరిటాకు మీద కాస్త ఆయిల్ రాసేసి చక్కగా చిన్న ఉండలుగా చేసేసి రొట్టె నొక్కేసేయండి. చాలా ఈజీ, రాని వాళ్ళకు కూడా తేలిగ్గా వచ్చేస్తాయి అరిటాకు మీద అయితే. అలా పల్చగా రొట్టెలు చేసేసి స్టవ్ వెలిగించి పెనం మీద వేసేసి రొట్టె అంతా కూడా కాస్త ఆయిల్ వేసేయండి. ఆ రొట్టె చుట్టూతా ఎర్రగా 2 వైపులా కాల్చేసేసి ఆ రొట్టెలన్నీ కూడా ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోండి. ఈ రొట్టెల్ని టమాటా చట్నీతో కానీ పుట్నాల చట్నీతో కానీ తింటే అద్దిరిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ నా వీడియో ఫుల్గా వాచ్ చేసినందుకు.